అవుద్ది, టైం బాగాలేకపోతే అరే ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనకి ముందు ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వచ్చాయి, వేరే వేరే లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, అలా వివి గారి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫన్ ఫిల్మ్స్ వచ్చేవి. ఇది కూడా ఒక ఒక విచిత్రమైన ఒక కాన్సెప్ట్ మీద ఒక ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ అనమాట. చెప్తారు కదా, టైం బాగుంటే గాడిద కూడా గుర్రం అవుద్ది, టైం బాగాలేకపోతే అరేబియన్ గుర్రం కూడా గాడిదలో ఉంటుందని. సో ఈ సినిమాలకి అన్ని టైం బాగుంది, మంచి సినిమా తీసుకొచ్చాం. మంచి ఎక్కువ ఫిల్మ్స్ కూడా లేవు. యూజువలీ లాస్ట్ ఒక 1-2 months నుంచే మేము కరెక్ట్ డేట్ కోసం చూస్తున్నాము. బాబ్జీ గారు కానివ్వండి, ముచ్చల్ రామదాస్ గారు కానివ్వండి, ఈ సినిమాని తీసుకొచ్చి ముందు పెట్టడానికి చాలా 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే సారథులు లేకపోతే ఏం జరగట్లేదు సార్ ఇక్కడ. సో ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాము. May 15th అందరూ మాట్లాడారు, ఒక విషయం మర్చిపోయారు. May 15th మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా థియేటర్లో వస్తుంది. May 15th కదా సార్? May 15th థియేటర్లో వస్తుంది. చెప్పినట్టు ఇందాక మ్యాచ్లు కూడా అయిపోయాయి, నెక్స్ట్ వీకే మ్యాచ్ ఉంది. ఆల్రెడీ మనం టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నాం. సో మధ్యాహ్నం టైంలో మీరు హ్యాపీగా వెళ్ళరండి ఈ హాట్ వెదర్లో. అండ్ పాయల్ రాధాకృష్ణ వరుసగా హిట్లు ఇస్తూ వస్తున్న ఒక తార మా సినిమాలో ఉండడం మా భాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ లక్ ఇంకా మా సినిమాలో కూడా కంటిన్యూ అయ్యి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ May 15th వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇంకా చాలా ప్రమోషనల్ ఈవెంట్స్లో, రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని కలుస్తూ ఉంటాం. మేము ఈరోజు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నాం. కరెక్ట్గా ఒక 1 week ఉండడం మాకు బాగుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ మీ ఫ్రెండ్స్కి చూపించండి, ట్రైలర్ షేర్ చేయండి. ఇంకా కొత్త ట్రైలర్స్ అండ్ కంటెంట్ విల్ బి రిలీజింగ్, ప్లీజ్ డూ షేర్ ఇట్. అండ్ ఐ హోప్ యూ కమ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సినిమాను పెద్ద హిట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 15 ఎస్ అది చెప్పినప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఈ ఇయర్లో నాకు ఆల్రెడీ పాపం ప్రతాప్ రిలీజ్ అయింది, ఇప్పుడు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ ఉంది, ఫ్రాన్స్లో షూట్ చేసాం, అది ఇట్స్ కాల్డ్ హ్యాపీ జర్నీ, అరౌండ్ జులై వస్తుంది. ఒక్క ఇయర్లో ఇన్ని రిలీజెస్ ఇస్ సంథింగ్ వెరీ హ్యాపీ. నాకు నేను తెలుగు నేర్చుకునేటప్పుడు డబ్బింగ్ కోసం నేర్చుకున్నాను. సార్ చెప్పినట్టు ఐ డోంట్ నో ఎనీ తెలుగు అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు, బట్ అది చాలా పర్సనల్గా మారింది తర్వాత. అదే లవ్లో హైదరాబాద్లో ఉన్నట్టు నాకు ఎక్కడ ఫీల్ అవ్వదు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్టే హియర్. ఇలాగే ఒక్క ఇయర్లో ఇన్ని తెలుగు ఫిల్మ్స్ చేస్తూ